హలో అండి, అందరూ ఏం చేస్తున్నారండి? సో ఈరోజు నేనైతే ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేశాను. సో నెయ్యి ఏంటంటే మనం అనుకున్నంత ఈజీగా సులువుగా అయితే అవ్వదు. చాలా వెజల్స్ కూడా పడతాయి. కానీ ఆ ఫ్రెష్ నెయ్యి కావాలనుకున్నప్పుడు తప్పదు. సో మిక్సీ జార్లో నేను ఏంటంటే ఫస్ట్ ఒక 10 డేస్గా కలెక్ట్ చేసిన మీగడ వేసేసుకొని అందులో కొంచెం కూల్ వాటర్ అండ్ ఇక్కడ ఐస్ క్యూబ్ వేసాను. ఏంటంటే మనకి ఎందుకంటే కూల్ వాటర్ వేస్తేనే మనకి మంచిగా వెన్నపూస అనేది మంచిగా వస్తుందండి. సో 10 డేస్ మీగడ అంటే రోజు 1 లీటర్ పాల నుండి నేను గ్యాదర్ చేశాను. సో ఇలా మనం మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే 2 జగ్స్ ఇవ్వాలి, అంటే ఆన్ అండ్ ఆఫ్ చేయాలి. ఆన్ అండ్ ఆఫ్ చేశాక నెక్స్ట్ ఏంటంటే కొంచెం వాటర్ పోసుకుంటా మనకు అలా 1 మినిట్ పాటు మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత అది సపరేట్ అయిపోతుంది. మనకి మీగడ అనేది వాటర్ అను వెన్నపూస సపరేట్ అయిపోతుంది. ఇలాగ ఒక 2-3 టైమ్స్ చేసుకోండి. అండ్ వెన్నపూస కూడా ఎక్కువ వేయకండి, మిక్సీలో పట్టేటంటే వేయండి, అప్పుడే మనకి మంచిగా వస్తుంది. సో ఇలా మనం చేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ అనేది వాటర్తో దాన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. సో ఎందుకంటే మనం 10 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, అలా చేయడం వల్ల మంచి క్లీన్ అయిపోతుంది. ఇక మనము కావాలంటే మిక్సీ అవసరం లేదనుకుంటే ఒక బౌల్లో, పెద్ద బౌల్లో మీగడ వేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటా మనము బిస్కర్తో కానీ మజ్జిగ కవ్వంతో కానీ దాన్ని మంచిగా బీట్ చేసుకోవాలి. అప్పుడు కూడా మనకి వెన్నపూస వస్తుంది, కానీ అది కొంచెం టైం టేకెను. అండ్ మనం మామూలుగా ఇదేంటంటే పాల మీద తీసిన మీగడ కదా, పెరుగు మీద మీగడ తీసినా కానీ చాలా ఎక్కువ క్వాంటిటీ వస్తుంది ఇలా పాల మీద తీసే కంటే కూడా. సో ఇలా చూడండి ఎలా సపరేట్ అయిపోతుందో. మంచిగా ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని అనేది సపరేట్ చేసేసి మనము వెన్నపూసని కాచుకోవాలండి. ఈ వాటర్ని వేస్ట్ చేయకండి, మనం చెట్లల్లో పోస్తే చెట్లకి మంచిగా బలం వస్తుంది. మంచి క్రీమీగా వచ్చింది. సో ఏంటంటే ఇప్పుడు మనం ఈ క్రీమ్ని స్టోర్ చేసుకొని పిల్లలకి మనము చపాతీలో కానీ బ్రెడ్కి కానీ ఏదన్నా టిఫిన్స్కి వాటికి కూడా యూస్ చేసుకోవచ్చు. మంచిగా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా మనం ఒక వెజల్లో వేసుకున్నాక సిమ్లో ఉండేసి మనం నెయ్యిని కాచుకోవాలండి. హైలో పెట్టద్దు, హైలో పెడితే దగ్గర ఉండాలి, త్వరగా మాడిపోతుంది. ఇలా అల్యూమినియం వెజల్లోనే వేసుకోండి, స్టీల్ కంటే కూడా. సో ఇలా పెట్టేసుకొని మంచిగా కాచుకోవాలి. ఒక 5 to 8 మినిట్స్ అయితే మనకి రెడీ అయిపోతుంది, కొంచెమే కదా. సో నాకు ఏంటంటే ఈ 10 డేస్కి పాలకి వచ్చేసి ఒక గ్లాస్ అంత నెయ్యి అయితే వచ్చిందండి. మనకి హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు.